ఏం పెదనా నువ్వు చేస్తున్నట్టున్నా? పనుల్లో తిరగేస్తున్నాను అబ్బాయి వరి. ఇది మూడోసారి తిరగేయటం. ఎందువల్ల? వర్షం పడింది. వాస్తవంగా వారం క్రితం ఇది కల్లం చేయాలి, నూర్పిడి అంటారు. సమయానికి మొన్న తిరగేసా 2 రోజులు. మళ్ళీ వాన పడింది. మళ్ళీ అడుగు భాగంలో మళ్ళీ మొక్క వచ్చే అవకాశం ఉంటుంది కదా. అంతేలే. ఇదిగో మొత్తం తిరగేస్తున్నా. నాతోటి మరి బండారు కోటేశ్వరరావు గారు వచ్చారు. బండారు కోటేశ్వరరావుకి నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఎదురే వాళ్ళు వీళ్ళు పాతెళ్ళల్లో వాళ్ళ నాన్న మంచి జ్ఞానం గల్లోళ్ళు, మంచి వాళ్ళు, పెద్దోళ్ళు, వాళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఈ రోజుల్లో లేదులే. మరి ఈ విధంగా పనులు తిరగేస్తున్నాం కదా. పనులు తిరగకపోతే మొక్క వస్తుంది. మొక్క వచ్చిందంటే చేసిన శ్రమ అంతా వృధా అయిపోద్ది. అంతేలే. మరి ఈ విధంగా ముందుకు వెళ్తున్నాం కుటుంబ వ్యవహారంలో. మరి ఇదంతా తిరగేస్తే రేపు ఎల్లుండి మా కళ్ళం, ఎల్లుండి కళ్ళం వేద్దాం. మీరందరూ కూడా రావాలి. మరి నిన్న మా పిల్లగాడికి కుమారుడు పెట్టాడు హాస్పిటల్లో. ఆ పిల్లగాడికి మన సబ్స్క్రైబర్లు అందరి తరఫు నుంచి, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి తరఫు నుంచి ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నా. మీరందరూ మనస్ఫూర్తిగా దీవిస్తారని పిల్లవాడిని రాబోయే దినాల్లో సమాజానికి ఉపయోగపడాలి కదా. అంతేలే. అవునా కదా? వాస్తవం చెప్తున్నారు. నేటి పిల్లలే రేపటి పౌరులని. ఆ పుట్టబోయే బిడ్డలకి మీలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు, పెద్దల ఆశీర్వాదాలు కావాలి. ఆ బిడ్డను దీవిస్తారని నేను మనసారా కోరుకుంటూ నా సబ్స్క్రైబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు నూతన సంవత్సరం సందర్భంగా ఏమన్నా గివేవేస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మీ యొక్క సబ్స్క్రైబర్లకి? గివేవేస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అంటున్నా? ఎట్లా అంటే అర్థం కాల. అంటే ఏమన్నా ఒక బహుమతులు కానీ ఏమన్నా ఇద్దాం అనుకుంటున్నారు నూతన ముసలి వాళ్ళకి? కొద్దిగా మన చేతన ఉండదు అట్లోనే. ఓకే, వాళ్ళకి పెడదాం. యూట్యూబ్ తరపున ఏదన్నా కొంచెం ఆదాయం వచ్చిందంటే మొట్టమొదటిసారిగా కొద్దిగా నిరాదరణకు గురైన వాళ్ళకి, ముసలి వాళ్ళకి లేదు, మనం ఏదో ఒకటి గిఫ్ట్ ఇద్దాం వాళ్ళకి. వాళ్ళని ఆనందపరచే కదా. అవును. మరి అది పరిస్థితి. సోషల్ మీడియాలో కూడా మీరందరూ నన్ను అభివృద్ధి చేస్తారని, దీవిస్తారని, అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. వాస్తవంగా నా దగ్గర కంటెంట్ ఏం లేదు. అవును. ఏదో మారుమూల ప్రాంతంలో నుంచి ఇరుకు ఇబ్బందులు ఉంటూ కుటుంబంలో పని బాట చేసుకుంటా, మెకానిజం పనులు చేసుకుంటా, ఏదో కొంచెం సోషల్ మీడియాలో ఉండాలనుకుంటున్నా. రాబోయే దినాల్లో కొద్దిగా విస్తారంగా నేను చేయాలనుకుంటున్నా. మీ అందరు సపోర్ట్ కావాలని, నా విశ్వనరుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, మీ విలువైనటువంటి అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటున్నా నేను. ఓకేనా? పని ఆగిపోయి చేద్దాం మరి. ఓకే.